Hi friends, welcome back to Try English. My name is Ashok Bitragunta. Today we are going to learn future continuous tense. So previous classes lo manam 5 tenses complete chesam. Simple present tense, simple past and simple future. Alane present continuous tense, past continuous tense, now future continuous tense. సో మనం ప్రీవియస్ క్లాస్లో అబ్జర్వ్ చేస్తే ఎనీ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏ కంటిన్యూస్ టెన్స్ అనే కావచ్చు వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. లైక్ డ్రింక్ డ్రింకింగ్, సిట్ సిట్టింగ్, కుక్ కుకింగ్, గో గోయింగ్, కమ్ కమింగ్, లిజన్ లిజనింగ్, స్పీక్ స్పీకింగ్, లైక్ దిస్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఒక టెన్స్లో వచ్చిన హెల్పింగ్ వర్బ్స్ వేరే టెన్స్లో రావు. సో ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే షెల్ బి, విల్ బి. ఫ్యూచర్ అనగానే షెల్ విల్ గుర్తొస్తాయి. సో దాంతోపాటు బీని యాడ్ చేయాలి. సో షెల్ బి, విల్ బి. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? జరుగుతూ ఉన్న పని. ఎనీ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఎనీథింగ్. బట్ ఇక్కడ కంటిన్యూస్ అనగానే జరుగుతూ ఉన్న పని. బట్ ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. అంటే రేపు ఒక పని జరుగుతూ ఉంటుందని దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడుకుంటే అలాంటి వాటన్నిటిని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సపోజ్ ఇక్కడ చూడండి, భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉంటాయి అనుకునే వాటికి, లేదా ఒకానొక సమయానికి, లేదా భవిష్యత్తులో జరుగుతూ ఉంటాయి. సపోజ్ నేను రేపు ఈ టైంకి, అంటే ఇప్పుడు ఒక టైం ఉందనుకుంటే రేపు ఈ టైంకి నేను మూవీ చూస్తూ ఉంటాను అని చెప్పాలనుకోండి, అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది లేదా ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పడానికి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో అంటే మనం ఇక్కడ ఈరోజు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం, రేపు పర్టికులర్గా పలానా టైంకి నేను మూవీ చూస్తూ ఉంటాను, లేదా నేను రేపు ఊరు వెళ్తూ ఉంటాను, లేదా రేపు నేను తింటూ ఉంటాను, నిద్రపోతూ ఉంటాను, ఈ టైంకి ఇలా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. టుమారో, ఎట్, నెక్స్ట్, ఇన్, ఆఫ్టర్, ఇంకా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ జూన్, ఇలా కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఎనీ సబ్జెక్ట్. సో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ కూడా విల్ బి యూజ్ చేయొచ్చు. ఎప్పుడు? స్పోకెన్ ఇంగ్లీష్లో. అంటే మాట్లాడేటప్పుడు అన్నిటికీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, సో దానికి విల్ బి యూజ్ చేయొచ్చు. బట్ ఐ, వికి రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రం షెల్ బీని, రిమైనింగ్ యూ, దే, హీ, షీ, ఇట్కి మాత్రం విల్ బీని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ అడిగేటప్పుడు, ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా సరే, అంటే మాట్లాడేటప్పుడైనా క్వశ్చన్ అడగాలి అంటే మాత్రం కంపల్సరిగా ఐకి, వికి, షెల్ బీని యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐకి, వికి, షెల్ బి, యూ, దే, హీ, షీ, ఇట్కి విల్ బి అన్నాం కదా. వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చాను, స్లీప్, వాచ్, స్టే. సో ఈ వర్బ్స్ తీసుకొని మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. సపోజ్ ఐ షెల్ బి ఆర్ ఐ విల్ బి. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడద్దాం, విల్ బి అని మాట్లాడదాం. బట్ రిటర్న్ ఇంగ్లీష్ ఎవరైనా ఉంటే, అంటే రాసేటప్పుడు మాత్రం షెల్ బి. ఐ విల్ బి ఆర్ ఐ షెల్ బి స్లీపింగ్. ఇక్కడ ఐఎన్జీ ఫామ్ రావాలి. సో ప్లస్ ఐఎన్జీ అంటే స్లీపింగ్, వాచ్ ప్లస్ ఐఎన్జీ వాచింగ్, స్టే ప్లస్ ఐఎన్జీ స్టేయింగ్. సో ఇక్కడ చూడండి, స్లీపింగ్ అన్నది కొన్ని వర్బ్స్ ఉన్నాయి, మనం ఇక్కడ వీటితో ప్రాక్టీస్ చేద్దాం. ఐ షల్ బి స్లీపింగ్ టుమారో ఎట్ 5 AM. రేపొద్దు నేను 5 గంటలకు నిద్రపోతూ ఉంటాను. ఐ షల్ బి వాచింగ్ మూవీ టుమారో ఎట్ 7 AM. రేపొద్దు నేను 7 గంటలకు మూవీ చూస్తూ ఉంటాను. ఐ షల్ బి స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ హైదరాబాద్లో నివసిస్తూ ఉంటాను. సో ఇక్కడ చూడండి, కీవర్డ్స్లో టుమారో ఎట్ అంటే ఒక టైంకి, టుమారో ఎట్ 5 AM, 5 PM, 6 AM, 6 PM ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ అలానే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మండే, నెక్స్ట్ సండే ఇలా యూజ్ చేయొచ్చు. ఇన్ 2025, ఇన్ 2030, ఇన్ ఫ్యూచర్, ఇన్ నెక్స్ట్ మంత్, ఇన్ నెక్స్ట్ ఇయర్, ఇన్ నెక్స్ట్ వీక్, 2 years, ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 1 week ఇలా కూడా చెప్పవచ్చు. ఆఫ్టర్ 1 week ఐ షల్ బి లివింగ్ ఇన్ హైదరాబాద్. నేను
1 వీక్ తర్వాత హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు. సో మీరు ఇలా అంటే నేను హైతో చెప్పాను, అలానే వీ షల్ బీ వాచింగ్, యూ విల్ బీ వాచింగ్, దే విల్ బీ వాచింగ్, హీ విల్ బీ వాచింగ్, షీ విల్ బీ వాచింగ్, ఇట్ విల్ బీ వాచింగ్, లైక్ అలానే స్లీపింగ్, స్టేయింగ్. ఇప్పటికీ ఇంకా కంటిన్యూస్ టెన్సెస్ ఇంకా అర్థం కాకపోతే ఒకసారి చూడండి. ఏదైనా ఒక టైం అనుకుంటే, అంటే రోజు ఇది ఒక టైం అనుకుంటే, పర్టిక్యులర్గా జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడుకోవడానికి కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుకుంటాం. సో ఇక్కడ ఇది పాస్ట్ అనుకుందాం, అంటే పాస్ట్ అంటే అయిపోయింది, గతం. సో సపోజ్ నిన్న అంటే నిన్న అంటే పాస్ట్, నేడు ప్రెజెంట్, రేపు టుమారో. ఓకే, నిన్న ఏదో ఒక టైంలో జరుగుతూ ఉంటుంది కదా, ఆ పని గురించి మాట్లాడటానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. సో వజ్ కానీ వర్ కానీ యూజ్ చేయాలి. ఓకే, హెల్పింగ్ వర్బ్స్. అదే ప్రెజెంట్, ఈరోజు ఏదో ఒక టైంలో, అంటే మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఈ టైంలో మనం ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ పని గురించి మాట్లాడటానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. అలానే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, రేపు అంటే భవిష్యత్, అంటే రేపు ఏదైనా ఒక టైంలో జరుగుతూ ఉంటుంది కదా, అలా జరుగుతూ ఉన్న పని గురించి మాట్లాడటానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. షెల్ బీ ఆర్ విల్ బీ. సో వీటన్నిటిని బీ ఫార్మ్స్ అంటారు. ఓకే, ఈ బీ ఫార్మ్స్ ఇంకా ఎన్ని రకాలుగా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. బట్ ఇక్కడ వరకు మాత్రం ఈ వజ్ వర్ కానీ యామ్ ఈజ్ ఆర్ కానీ షెల్ బీ విల్ బీ కానీ వస్తే వీ షుడ్ యూజ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఐఎన్జీ ఫామ్. సో వర్బ్ ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఓకే, ఇక్కడ సెంటెన్సెస్ చూద్దాం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి. దే విల్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సండే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ సండే ఏదో ఒక టైంలో ఆర్ నెక్స్ట్ సండే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. దే వోంట్ బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సండే వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండరు. ఇక్కడ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్. ఈ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ విల్ ఉంది కదా, హెల్పింగ్ వర్బ్ విల్ బీ, బేసికలీ విల్ బీ హెల్పింగ్ వర్బ్ హియర్. బట్ ఈ విల్ని ముందు తీసుకొచ్చి సబ్జెక్ట్ తర్వాత, అంటే విల్ బీని విడదీయాలి. సో అంటే విల్ ముందు యూజ్ చేయాలి, సబ్జెక్ట్ కంటే ముందు విల్ని యూజ్ చేయాలి, సబ్జెక్ట్ తర్వాత బీని యూజ్ చేయాలి. విల్ దే బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సండే, వాళ్ళు వచ్చే వారం ఇంగ్లీష్ అంటే వచ్చే ఆదివారం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారా. ఓకే, వోంట్ దే బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సండే. ఈ హెల్పింగ్ వర్బ్ ఉంది కదా ఇక్కడ, వోంట్ బీ అని, ఈ వోంట్ని అంటే నెగిటివ్ ఇంటరాగేటివ్ స్టేట్మెంట్ అనమాట. ఈ వోంట్ ముందు సబ్జెక్ట్ కంటే ముందు, తర్వాత దే తర్వాత బీ యూజ్ చేయాలి. వోంట్ దే బీ లెర్నింగ్ ఇంగ్లీష్ నెక్స్ట్ సండే. సో వాళ్ళు నెక్స్ట్ సండే ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండరా. మనం క్వశ్చన్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ చేయాలి. అది నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో పాజిటివ్ స్టేట్మెంట్లో నాట్ అనే అది ఉండదు, అదే నెగిటివ్ స్టేట్మెంట్లో నాట్ ఉంటుంది, అది క్వశ్చన్ అయినా ఆన్సర్ అయినా. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తెలుగులో ఒక 5 సెంటెన్సెస్ ఇస్తాను, వాటికి పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్, బై బై.